నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తానికి అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతోటి వెళ్తున్నాయి. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ పెద్దలు మేనిఫెస్టోని విడుదల చేశారు. సో ఒక కీలకమైన మేనిఫెస్టోగా అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక తీవ్ర కసరత్తు చేసి ఆ మేనిఫెస్టోను తయారు చేశామని కాంగ్రెస్ పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే చాలా లోతైన కసరత్తు చేశాము అనేది వారు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మోదీని గద్దెదించడమే, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ఒక మోటోగా పెట్టుకొని వాళ్ళు వ్యూహాలు పన్నుతున్నారు అనేది వారు చెప్తున్న మాట. అయితే ఈ మేనిఫెస్టో నిజంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? దాదాపు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014కు ముందు వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీయే దాదాపు అప్రాక్సిమేట్లీ 60 సంవత్సరాలు పాలించింది. మరి ఈ 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసి దేశాన్ని ముందుకు నడిపించింది? ఆ తర్వాత మరి 2014 తర్వాత దేశ పరిస్థితి ఏ విధంగా మారింది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మోదీని గద్దెదించడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అనే మోటోతోటి ఒక కసరత్తు చేసి ఇంత మేనిఫెస్టోని తయారు చేయడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరి నిజంగా ఈ మేనిఫెస్టోలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అయ్యేవి ఏమేమి ఉన్నాయి? వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ, లేకపోతే చట్టాలకు సంబంధించి కానీ, ఇతర పాలసీలు ఏవైనా కానీ, లేకపోతే తాయిలాలు, లేకపోతే సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ఈ కేటగిరీస్ అన్నింటినీ కనుక చూసుకున్నట్లయితే నిజంగా ఒక పౌరుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఏ ఉద్దేశంతో వీటిని తయారు చేయడం జరిగింది? దీనివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, దేశ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది? ఒకవేళ ఇదే మేనిఫెస్టో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? సో ఒక గంట సేపట్లో మనం పూర్తి మేనిఫెస్టోని విశ్లేషించలేకపోయినా ఓవర్వ్యూలో ఈ మేనిఫెస్టోని విశ్లేషించి కీలకమైన విషయాలను ఖచ్చితంగా ప్రస్తావనకు తీసుకొచ్చి మనం డీకోడ్ చేద్దాం. అసలు మనకు ఏమర్థమవుతుంది ఈ విషయంలో అనేది కూడా ఖచ్చితంగా చూద్దాం. దీనివల్ల దేశానికి ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకవేళ నిజంగా ఇదే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తే ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వెంకటస్వామి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ ప్రసాద్ బేగేటి గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా జూమ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా వెంకటస్వామి గారు మీ వర్షన్ తీసుకుంటాను. సో ఏమిటి అంటే ఇంత కసరత్తు చేసి మేనిఫెస్టో ఈ విధంగా తయారు చేయడం, ఒక న్యాయపాత్ర అని దీన్ని అభివర్ణించడం, అండ్ ఇప్పటికీ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశం నడిచింది. మరి ఈరోజు 2014 నుంచి ఏమైపోయింది దేశానికి? మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, మోదీని గద్దెదించాలి, ఇదే మోటో. మరి ఏమిటి ఈ మీరనే న్యాయపాత్రను ఎలా అర్థం చేసుకోవాలి ఓవరాల్గా ఈ మేనిఫెస్టో? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మీతో పాటు ముందుగా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ఒక్క పదాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒక సమగ్రమైనటువంటి అవగాహనతోటి, సమగ్రమైనటువంటి చర్చ తర్వాత ఈ మేనిఫెస్టో బయటకు వచ్చింది. మేనిఫెస్టోలో వివిధ రంగాల నిపుణులు అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే అనుభవస్తులు ఉన్నారో వాళ్ళతోటి కానీ, వివిధ రాష్ట్రాలను తిరిగి రాష్ట్రాల యొక్క సంబంధించినటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టుగా ఒక సుదీర్ఘమైనటువంటి దాదాపుగా 2.5-3 నెలలు ఒక నిరంతరమైనటువంటి ఒక ప్రాసెస్ చేసిన తర్వాతనే ఈ మేనిఫెస్టో బయటకు వచ్చింది. దీనికి మేనిఫెస్టో ఇది కేవలం మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన పార్ట్ అయితే, దానికి ముందు గత 1.5-2 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు దేశం యొక్క పర్యటనకు సంబంధించి వారు వివిధ వర్గాలతోటి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి, అంటే అది భారత్ జోడో సందర్భంగా కావచ్చు, అది కాని సందర్భంలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, లేకపోతే వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వివిధ సామాజిక వర్గాలు కావచ్చు, లేకపోతే ఆర్థిక నిపుణులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినటువంటి దాన్ని కూడా దీంట్లో జోడించడం జరిగింది. వారొక్కరే కాకుండా మిగతా లీడర్షిప్ అంతా కూడా ఈ కసరత్ చేసి, దీంట్లో మేము 2014లో అధికారం కోల్పోయినాం. మీరు అన్నట్టుగా అంతకుముందు సింహభాగం మేమే అధికారంలో ఉన్నాం. ఈ దేశంలో విచిత్రమైనటువంటి ఒక వైచిత్రం ఏంటంటే, ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడు చూసినా కూడా
భారతీయ జనతా పార్టీ సంబంధించిన పెద్దలు మోడీ దగ్గర నుంచి నిన్న మొన్న అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్ దగ్గర కూడా ఓకే ఒక మాట అంటే అసందర్భమైనటువంటి మాటను మాట్లాడుతుంటారు. ఓకే 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది? నేను వారిని అడిగేది ఏంటంటే అసలు ఏం చేయలేదో చెప్పాలి. ఓకే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజానికానికి సంబంధించి ఏం చేయలేదు, ఏది అటెంప్ట్ చేయలేదు, ఏది సక్సెస్ కాలేదో చెప్పాలి. ఈ దేశం ఆర్థిక అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అంశాలు పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించినవి. ఈ రెండింటిని ఒకసారి మనం వేరు చేసుకుంటే సాగునీరు తాగునీరుకు సంబంధించింది కావచ్చు. అసలు ఈ దేశం స్వాతంత్రం వచ్చిన రోజు 1947లో మన చేతికి వాళ్ళ అధికారం ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి రోజు ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ ఈ సామాజిక పరిస్థితిని కానీ ఒకసారి ఈ విమర్శకులందరూ కూడా ఒకసారి దాన్ని వెనక్కి తిరిగి చూస్తే మంచిది. సో అక్కడ అంటే గుండు సూదిని ఉత్పత్తి చేయడానికి కూడా మన దగ్గర ఫ్యాక్టరీ లేనటువంటి పరిస్థితి నుంచి ఒక 10 యూనిట్ల విద్యుత్తును వాడుకోవాలని అంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇలా దేశానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద దేశం భారతదేశాన్ని ఒక ఉపఖండం అంటుంది. సో ఇంత పెద్ద జనాభా ఇవాళ 140 కోట్ల జనాభా. సో ఇంత పెద్ద జనాభాకు ఇంత పెద్ద భౌగోళికంగా అట్లాగే జనాభా పరంగా ఇంత పెద్దగా ఉన్నటువంటి దేశాన్ని రకరకాలైనటువంటి ఇబ్బందుల నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే నేను అంటే ఇది నేను విమర్శ కోసం కాకుండా ఒక అవగాహన కోసమని చెప్తున్నాను. ఓకే మోడీ గారు ఎంత సూట్ వేసుకుంటున్నారు అనే దాన్ని నేను క్వశ్చన్ చేయకుండా వారు సూట్ వేసుకుంటున్నటువంటి సూట్ కు ఎంత ఖర్చు అవుతుంది అట్లాంటి అంటే ఆయన ఒక్కడే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇవాళ నేను వేసుకున్న బట్టలు కావచ్చు, మీరు వేసుకున్న బట్టలు కావచ్చు, అంటే ఒక ఖరీదైనటువంటి బట్టలు దొడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత కూడా ఇంకా దేశం ఏం చేసిందని ఆ బట్టలు అంత ఖరీదైన బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా అడగడంలో విజ్ఞత ఏందో కూడా నాకు అర్థం కాలేదు. ఓకే సో కాబట్టి భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధిలో 21వ శతాబ్దానికి తీసుకుపోయినటువంటి ఘనత ఇవాళ మనం ఇవాళ మొన్నటిదాకా మీ స్టూడియోలలో వచ్చి కూర్చునే వాళ్ళం. కరోనా కంటే ముందు మనకున్న పరిస్థితి కూడా మనకు తెలుసు. సో జూమ్ ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులం ఒక దగ్గర కూర్చొని మాట్లాడారు అంటే ఈ ఆధునిక విప్లవానికి మూల కారణం వ్యతిరేకించినటువంటి పార్టీలే ఇవన్నీ కూడా. కంప్యూటర్ వస్తుందంటే కూడా వ్యతిరేకించినటువంటి పార్టీలు ఉన్నాయి. సో వ్యక్తులు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. సో అది ఇవాళ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత అందరం దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ ఆధునిక ప్రపంచానికి ప్రపంచ దేశాల సరసన ఇలా ఆర్థికంగా నిలబెట్టగలిగినటువంటి నిలబడగలిగినటువంటి భారతదేశాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఈ అవగాహన అన్నిటిని కూడా ఈ అనుభవాలన్నింటిని కూడా జోడించి ఇవాళ మరొకసారి ఈ దేశంలో అధికారానికి అంటే మేము ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజలకున్న ఇబ్బందులు, అది రైతుల ఇబ్బందులు కావచ్చు, మహిళల ఇబ్బందులు కావచ్చు, యువత ఇబ్బంది కావచ్చు, లేకపోతే సామాజిక పరమైనటువంటి రుగ్మతలకు విషయానికి సంబంధం కావచ్చు, ఈ అన్నిటి విషయాల్లో పూర్తి అవగాహన ఉన్న వాళ్ళుగా వాటికి అటెండ్ చేసిన వాళ్ళగా మరొకసారికి ఆ డెఫిసిటీ ఉంది కాబట్టి ఆ డెఫిసిటీని పూడ్చడం కోసం ఇవాళ పాంచ్ న్యాయ్ పేరుతోటి మేము ముందుకు వచ్చినామని. సో వీటిలలో ఉన్నటువంటి వాటిని మనం సమగ్రంగా మీరు అన్నట్టుగా మొత్తం మేనిఫెస్టోని మనం సమగ్రంగా మనం డిస్కస్ చేయడానికి మన గంట సమయం సరిపోదు. కానీ ఒక అవగాహన తోటి ఈ దేశంలో ఏ వర్గాలు, ఏ సంస్థలు, లేకపోతే ఏ వ్యక్తులు, ఏ యొక్క సామాజిక వర్గాలు ఇబ్బంది పడుతున్నాయో వాటన్నిటిని కూడా అటెండ్ చేయాలి. అది రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, కావచ్చు, అందరినీ అటెండ్ చేయడానికి ఒక సమగ్రమైనటువంటి ఒక మేనిఫెస్టోను ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని కోరుతుంది. డెఫినెట్ గా ప్రజలు అర్థం చేసుకొని, అంటే మోడీ గారికి అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఇంకొక ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రజలకు అర్థం చేయించాలా. అర్థం చేయించడం కోసం రేపు తుక్కుగూడ సభ కూడా మేము అందుకే పెడుతుంది. మా కార్యకర్తలంతా అవగాహన ఇస్తే వాళ్ళు వెళ్ళి ప్రజలకు చెప్తారు. ప్రజలకు చేర్చి డెఫినెట్ గా ప్రజా ఆశీర్వాదం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.